అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. హాయ్ నిఖిల్ బ్రో. హాయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీ సాంగ్ కూడా చాలా బాగుంది. సో మచ్. అంటే ఎట్లా అనిపిస్తుంది నైని పావని గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బేసిక్లీ నైని పావని నాకు ముందు నుంచి తెలుసు. యాజ్ అ వర్క్ వైజ్ ఫస్ట్ టైం చేసాం అండ్ ఇట్ వాస్ ఫన్. చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసాం యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ షోస్ ఇంకేమైనా ప్లాన్ ఉందా? యాక్చువల్లీ అప్కమింగ్లో కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. షోస్ ఆబ్వియస్లీ లాస్ట్ టైం ఆల్రెడీ ఒక సాంగ్ చేశారు మీరు అండ్ ఇది సెకండ్ సాంగ్. నెక్స్ట్ ఇంక మూవీస్ అయితే బెటర్ అని మీ ఫ్యాన్స్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సార్ ఎనీథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. సో నేను నా ప్రయత్నం నాకు వచ్చే ఆపర్చునిటీలో చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇక్కడే చేయాలి అక్కడే చేయాలని లేదు. నేను జనాలకు ఎంటర్టైన్ చేయాలి కాబట్టి నేను చేయాలనుకుంటున్నా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మూవీ ఏ జోనర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న మీరు చేసే మూవీ కానీ? నేను ఇదే జోనర్ చేస్తాను లేదు. నాకు స్టోరీ నచ్చితే ఖచ్చితంగా నేను ఏ జోనర్ అయినా నేను చేస్తాను. సో నాకు ఈ జోనరే చేయాలి ఆ జోనరే చేయాలని ఏం రూల్స్ లేదు నాకు. ఓకే. అండ్ నెక్స్ట్ అంటే ప్రెసెంట్ బిగ్ బాస్ జరుగుతుంది, చూస్తున్నారా? ఎవరు బాగా ఆడుతున్నారు ఏంటి? యాక్చువల్లీ ప్రస్తుతానికి నేను చూడలేకపోతున్నా బికాస్ నేను ట్రావెలింగ్ అండ్ షూటింగ్లోనే ఎక్కువ టైట్ అయిపోయాను. సో కాబట్టి నేను చూడలేకపోతున్నా. బట్ తెలిసిన కొంతమంది ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు అని విన్నా. చూడాలి, ఇంకా నేను కూర్చొని చూడాలి. చూడాలి, టైం లేదు. అది ఎవ్వడు చెప్పలేదు. ఎవ్వడు అదంతా జనాల చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పలేదు. అంటే నిఖిల్ గారు బిగ్ బాస్కి వెళ్ళి కూడా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు కానీ మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందని కూడా చాలా మంది అంటున్నారు. గ్యాప్ తీసుకున్నాం కొంచెం. అంటే నేను అప్పుడే బయటకు వచ్చాం అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఎనీ వన్. అంటే అన్ని డేస్ లోపల ఉండి సడన్గా బయటకు వచ్చి ఆ వాతావరణానికి సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఐ టుక్ సమ్ టైం, అంతే, కొంచెం మీ టైం యూ కెన్ సే. ఓకే. అంటే చాలామంది బిగ్ బాస్ అంటే దాని మీద ఒక రూమ్లో ఉంటుంది, బిగ్ బాస్ మార్క్ పడితే వెళ్ళిన వాళ్ళకి మూవీ ఆఫర్స్ ఉండవు ఇట్లా కూడా. కానీ మీరు ఆ మార్క్ని చేంజ్ చేశారని చెప్పుకోవచ్చా? సార్ ఇప్పుడు అది రూమర్స్ అనేది ఎప్పుడు రూమర్సే ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది రాహుల్ సిబ్లిగంజ్ గారు ఒక ఆస్కర్ సాంగ్ పాడారు. కెరీర్ వైజ్ ఈ సెటిల్డ్. శ్రీముఖి ఈజ్ ఆల్సో ఫ్రమ్ బిగ్ బాస్. సో మనం చెప్పలేం, చాలామంది ఉన్నారు. అంటే మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే అది మన చేతిలో ఉంటుంది. వేరే ఎవరు మనం సెట్ చేయలేరు కదా. బిగ్ బాస్కి వెళ్ళకపోయి ఉంటే మీరే వర్క్ చేయాలి. బిగ్ బాస్కి వెళ్ళినా మీరే వర్క్ చేయాలి. ఇట్ ఈస్ హ్యూ. నేను చేయలేను మీకోసం. సో మన ప్రయత్నం మనం చేయాల్సిందే. శివాజన్ రాలేకపోయాడు, ఎట్లాంటి ఫీడ్ అంటే రివ్యూ ఇచ్చారు మీకు కాల్ చేసుకొని మాట్లాడడం? చీఫ్ గెస్ట్ శివాజన్ రాలేకపోయారు కదా. నేను యాక్చువల్లీ ఆయన బిజీ ఉన్నారనేది నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కాబట్టి నేను కాల్ చేయలేకపోయా. బికాస్ బేసిక్లీ నాకు అన్నాకి ఒక పరిచయం ఉంది కానీ ఐ డోంట్ హ్యావ్ హిస్ పర్సనల్ నంబర్. వీళ్ళు చూసుకుంటారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దట్ హీ కుడెంట్ కమ్, హీ కుడెంట్ మేక్ ఇట్. మీరు చేసిన సీజన్ వాళ్ళ నుంచి ఎవరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ సాంగ్ చూసి? మీరు చేసిన బిగ్ బాస్ సీజన్ నుంచి మీ టీం ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఇలాగా, వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు చూసి ఇంటికి వెళ్ళి మెసేజ్ చెక్ చేయాలి. ఎవరెవరు ఏమేమి మెసేజ్ పెట్టారో చెక్ చేసిన తర్వాత చెప్పగలుగుతా. బికాజ్ నేను ఇంకా ఫోన్ ఓపెన్ చేయలేదు, ఇక్కడే ఉన్నా మీ ముందే హడావిడిలో కాబట్టి. షోస్ ఏంటన్నా నెక్స్ట్ రేపటి నుంచి ఏమన్నా? ఖచ్చితంగా జనాలకి ప్రోమో రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం యాక్చువల్లీ బేసిక్లీ రివీల్ చేసే ఇది లేదు కాబట్టి ఐ కాంట్ టెల్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.